హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ పండగ చేసుకునే వీలైతే లేదండి మాకు, లేడీస్ ప్రాబ్లం వల్ల అయితే. ఇంకా నేను ప్రతి సంవత్సరం అయితే జాగరణ అయితే చేసేదాన్ని. ఇంకా మా ఊర్లో అయితే శివాలయాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక 5-6 శివాలయాలే ఉన్నాయండి. నేనైతే శివాలయంకి వెళ్ళి అయితే అక్కడ జాగరణ అయితే చేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఇంకా కుదరకుంటే ఇంట్లోనే జాగరణ చేసేదాన్ని అనమాట, పూజ చేసుకొని. ఇంకా ఈ సంవత్సరం అయితే మేము చేసుకోకూడదండి, ఇంకా నేనైతే చేయలేదన్నమాట ఈ సంవత్సరము. ఇంకా ఇంకా శివాలయాల్లో అయితే చాలా బాగా అయితే ప్రోగ్రామ్స్ అయితే పెట్టిస్తారండి. చిన్నపిల్లలు అయితే బాగా సంగీతం నేర్చుకున్న వాళ్ళైతే సాంగ్స్ పాడుతుంటారు. మామూలుగా అన్ని శివుడి పాటలే అండి. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ వేసే పిల్లలు ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట శివాలయంలో అయితే జాగరణ. ఇంకా భోజనాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఈసారి అయితే నేను మిస్ అయ్యాను ఇవన్నీ అయితే. ఇంకా ఈ శివరాత్రికి కనుక ఎవరన్నా ఫాస్టింగ్ ఉండి జాగరణ చేస్తే కనుక చాలా మంచిదండి. ఇంకా సంవత్సరం అంతా చేసినంత పుణ్యం వస్తుందండి. ఖచ్చితంగా ఏ ఆరోగ్య సమస్య లేని వాళ్ళైతే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి అయితే జాగరణ అయితే చేయండి, చాలా మంచిది. ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది. నాకైతే వీలు లేదు, లేకుంటే నేనైతే ఫాస్టింగ్ ఉండకుండా కనీసం జాగరణ చేసేదాన్ని. ఇంకా ఇక్కడైతే నేను లంచ్లోకి అయితే ఎర్రగడ్డ కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఇంట్లో అయితే ఏ కూరగాయలు, మా హస్బెండ్ అయితే కూరగాయలు తెమ్మంటే కనుక ఏం తెస్తా ఇక్కడే వచ్చేవి తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేవి ఏమిటాయండి, వంకాయలు, టమాటాలు అవే ఇంట్లో ఉంటే ఇంకా వంకాయలు తెచ్చేస్తే నేను తినకూడదు అంటాడు. ఆయనకి ఏదో కాలు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఏం చేసినా ఇవి నేను తినకూడదు అంటాడు. ఇంకా ఏది చేయను, నేను కారం దంచుతానని కారం దంచేసి ఎర్రగడ్డ కారం ఇట్లా అయితే తిరువాత పెట్టేస్తున్నానండి. ఎర్రగడ్డ కారం అయితే ఇంకా ఏ పత్యంలోకైనా సరిపోతుంది అని అయితే ఎర్రగడ్డ కారం అయితే చేస్తున్నాను అనమాట. ఎర్రగడ్డ కారం చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్గా అయితే ఎండు కొబ్బరి కొద్దిగా వేసి, కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా కారపొడి వేసి అయితే మెత్తగా దంచుకోవాలన్నమాట. మిక్సీకి పట్టుకోవద్దండి, రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బాగా మెత్తగా దంచుకున్నాక ఒకటైతే ఆనియన్ గడ్డ అయితే ఒలుచుకొని వేసుకోవాలి. బాగా కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలన్నమాట. మళ్ళీ అయితే కొద్దిగా దాంట్లోకి అయితే తిరువాత అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే అట్లయినా తినచ్చు అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకుని బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇక్కడైతే నేనైతే తిరువాత పెడుతున్నాను అండి. ఎందుకంటే తిరువాత పెట్టుకుంటే నేను తినలేను, ఎంత అంటే ఎక్కువ గొడ్డు కారం మాదిరి ఉంటే అయితే నేను తినలేను అనమాట. అందుకని అయితే నేను తిరువాత పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇద్దరు పిల్లలకి అయితే భోజనం పెట్టాను, మా హస్బెండ్కి కానీ పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను ఎర్రగడ్డ కారం నెయ్యి వేసుకొని అయితే తింటున్నానండి. ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్.